ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న సీనన్నకు 2-3 విషయాలు సూచన చేసి ఈ యొక్క ముందు పోరాటాలలో ఏ విధంగా అయితే బాగుంటుందన్న విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ముందుగా అన్న గడిచిన 30 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ కానీ ఏ బిల్లును కూడా 9th షెడ్యూల్లో పెట్టలే 30 సంవత్సరాలలో. అయితే 9th షెడ్యూల్ విషయంలో కొంత మనకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 2007లోనే తమిళనాడు రిజర్వేషన్ల విషయం కానివ్వండి, ఇంకా ఇతర చట్టాల విషయంలో 2007లో ఐఆర్ కోయలే కేసులోనే 9th షెడ్యూల్లో పెట్టిన చట్టాలను కూడా మేము రివ్యూ చేస్తాం, మాకు అధికారం ఉన్నదని చెప్పేసి కోర్టు స్పష్టంగా తెలియజేసింది. అయితే ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా ముందుగా మన లక్ష్య సాధన ఏంటో మనకు తెలవాలి, మన శత్రువులు మనకు తెలవాలనే విషయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. కానీ మన శత్రువులు ఎవరనే విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మన శత్రువులు కాదు. మనలో ఉన్న అనైక్యతను మనకు శత్రువు అనే విషయాన్ని గుర్తించి ముందుకు పోయినప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని చేరుకుంటామనే విషయాన్ని ముందుగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అయితే అన్న ఇక్కడ బీసీజేఏసీ ఆధ్వర్యంలో మనం చేయాల్సింది ఫక్తు రాజకీయమే. కానీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ, రాజకీయ పార్టీలకు సమాన దూరంలో ఉంటూ, రాజకీయ పార్టీలను కలుపుకొని మనం చేయాల్సిన ఉద్యమం అనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ బీజేపీ పార్టీనో మనకు శత్రువు కాదు, కాంగ్రెస్ పార్టీ శత్రువు కాదు, టీఆర్ఎస్ పార్టీ శత్రువు కాదు. అన్ని పార్టీల నాయకత్వాన్ని కలుపుకొని ఢిల్లీకి మన వాణిని వినిపించి మన లక్ష్యాన్ని, బీసీ రిజర్వేషన్ల యొక్క ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మన ఆకాంక్షలు నెరవేరుతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అనేక మార్గాలు ఉన్నాయి. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయకుండా పార్లమెంట్లో చట్టాలు కానీ ఇంకేమి కానీ నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి దీనిని స్పష్టమైన న్యాయ సలహాతోటి 50% రిజర్వేషన్ల తీర్పును సవాలు చేస్తూ మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో, అది ఏ విధంగా ఎత్తేయాలనే విషయంలో మనకు ఒక స్పష్టత ఉండాలి. అదే ప్రధాన శత్రువు, అదే ప్రధాన అడ్డంకి అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. 50% రిజర్వేషన్ల పరిమితిని కనుక ఏదైతే మనకు ఇంద్ర సహాని కేసులో ఉందో ఆ తీర్పును సవాలు చేస్తూ రేపు 11 జడ్జీల బెంచ్ కనుక ఏర్పాటు చేయగలిగితే మనం విజయం సాధించినట్టే. లేకుండా ఇంకేం మార్గాలు ఉన్నాయనే విషయాలపైన మనం సంపూర్ణంగా చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సమయంలో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలనో, లేకపోతే ఏ యొక్క బీసీ నాయకులనో, లేకపోతే మన మద్దతుగా వచ్చిన నాయకులనో మనం విమర్శించుకోవడం వలనో, లేకపోతే మనం వాళ్ళని బెదిరించడం వలనో, లేకపోతే వాళ్ళ వైఖరి తెలియజేయండి అని చెప్పేసి నిలదీయడం వలనో మనం సాధించేది ఏమి లేదు. కేవలం మనం నినదించాల్సింది బీసీ రిజర్వేషన్ల కోసం మాకు ఏ విధంగా సాధించుకోవాల విషయంలో మనం ఢిల్లీలో గర్జించుకోవాల్సిన అవసరం ఉన్నది, మన ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా, ఈ ధర్మ పోరాట దీక్ష సందర్భంగా గుర్తు చేస్తూ, మనము శత్రువులుగా ఏ పార్టీని చూడొద్దు తెలంగాణ రాష్ట్రం దాటేంత వరకు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా తమిళనాడు తరహాలోనే మనం రాజకీయాలు చేయాలి. తమిళనాడులో రిజర్వేషన్లు సాధించుకునే క్రమంలో వాళ్ళ అన్ని పార్టీలు తమిళనాడులో ఉన్నంత వరకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడ్డాయి. ఎవరు శత్రువుగా భావించలే, ఐక్యంగా పోరాటం చేసి ఢిల్లీలో సాధించుకోగలిగిళ్ళు. మనం కూడా అదే పాలసీలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ బీసీజేఏసీ సంబంధించి కార్యాచరణ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఒక సంపూర్ణమైన ఒక చర్చా వేదిక ద్వారా, లేకపోతే చర్చల ద్వారా పూర్తిగా ఒక దీన్ని పూర్తి కార్యరూపాన్ని, పూర్తి రూపాన్ని ప్రకటించాల్సిన అవసరం పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న మీద ఉన్నది. అదేవిధంగా అన్న చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తా. ఇది 2 నెలలకో 3 నెలలకో 2 రోజులకో 3 రోజులకో అయిపోయే ఉద్యమం అని చెప్పేసి మనం భావించడం లేదు. ఇది సుదీర్ఘ పాఠం, కొంతకాలం తీసుకెళ్లాల్సిన ఉద్యమం. ఇప్పుడు మనం ఏదో మొదలు పెట్టగానే మన ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి సుదీర్ఘకాలం కొనసాగాల్సిన ఉద్యమం కాబట్టి దీనిని పూర్తి స్థాయిలో ఒక నిర్మాణ రూపంలో, ఒక కార్యాచరణ రూపంలో ఏదో 10 రోజులకో 15 రోజులకో చెలో ఢిల్లీ వరకు కాకుండా దీన్ని ఇంకా సుదీర్ఘ ఉద్యమంగా తీర్చి ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్న విషయాన్ని మీరు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, అన్ని రాజకీయ పార్టీలకు సమాన దూరంగా ఉంటూ ఒక నూతన రాజకీయ విప్లవాన్ని సృష్టించి రిజర్వేషన్లు సాధించుకోవాలనే విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై బీసీ.